దేశవ్యాప్తంగా బీటీ పత్తి రైతులు గులాబీ రంగు పురుగు ఇతర చీడపీడల బెడదతో తల్లడిల్లుతున్నారు. బీటీ పత్తి పురుగు మందుల వాడకాన్ని, పెట్టుబడుల్ని తగ్గిస్తుందని ఆశించారు. అనుకున్నదొకటి అయ్యిందొకటి. కరువు కాటకాలు, చీడపీడల ధాటికి బీటీ పత్తి విఫలం కావడంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చు, శ్రమతో దేశీవాళీ పత్తి సాగు చేస్తే అధిక లాభాలను పొందొచ్చని దేశవాళీ పత్తి రకాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త విజయ్ కుమార్. మన దేశంలో పత్తి ప్రముఖ వాణిజ్య పంట. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. దేశంలో వాడే 60% పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. బీటీ పత్తి హైబ్రిడ్లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ బీటీ పత్తి మాయలో పడ్డారు. నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం దేశీ పత్తి రకాలను రైతులకు అందుబాటులో ఉంచింది. విత్తనం కావాల్సిన రైతులు 9885551624 నెంబరును సంప్రదిస్తే విత్తనాలను అందిస్తామని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త విజయ్ కుమార్. ముఖ్యంగా దేశవాళీ పత్తి గురించి చూసుకుంటే ఇది రసం పీల్చే పురుగులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా కాయతొలచి పురుగులను కానీ ఇతర చీడపీడలను కానీ తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేవిధంగా నీటి ఎద్దడిని కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలాంటి ముఖ్య లక్షణాలు కలిగి ఉండడం వలన ఈ దేశవాళీ పత్తిని ఈజీ కేర్ క్రాప్ అని కూడా అంటారు. అంటే తక్కువ పెట్టుబడితో పండించగలిగే పంట. అదేవిధంగా ఇది ఎక్కువ స్ప్రేస్ కానీ ఎక్కువ ఎరువుల ఖర్చు కానీ ఎక్కువగా ఉండకుండా తక్కువ పెట్టుబడితో కనీసం 4 క్వింటాల దిగుబడిని పొందుకోవచ్చు. ఈ దేశవాళీ పత్తి ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీలోను, ఖాదీ ఇండస్ట్రీలోను ఉపయోగిస్తారు. అదేవిధంగా డెనిమ్ జీన్స్ తయారీలోను, పరుపుల తయారీలోను కూడా ఉపయోగిస్తారు. ఇంకా చూసుకుంటే దీనికి ముఖ్యమైన లక్షణం నీటిని సంగ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని సర్జికల్ కాటన్గా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 3 రకాలని విడుదల చేయడం జరిగింది. ఒకటి గౌరాని కాటన్. దీని కాల పరిమితి 185 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి 4 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. దూది శాతం 33 వరకు ఉంటుంది. పింజ పొడవు 25 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. రెండవది సరస్వతి. దీని కాల పరిమితి 180 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి 4 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా దూది శాతము 33 వరకు ఉంటుంది. ఇంకోటి మూడవది వీణా అనే రకము. దీని కాల పరిమితి 160 నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా దీని పూత తెలుపు రంగులో ఉంటుంది. దూది శాతం 40 వరకు ఉంటుంది. ఖరీఫ్ దగ్గర పడుతోంది. రైతులు విత్తనాలను సేకరిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. అయితే రైతులు ఇప్పటి నుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవటం ఎంతో కీలకం. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విత్తనం మొలకెత్తకపోవటం, పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం తప్పదని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్ హెచ్చరిస్తున్నారు. ఈ ఏడు వానకాలం ప్రారంభమైంది. అయితే వర్షాలు ఇంకా
తగినంత పడడం వలన ముఖ్యంగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం నమోదైనప్పుడు మాత్రమే రైతులు విత్తనాలు వేసుకోవాలి. ఒకవేళ వారికి నీటి సౌకర్యం, ముఖ్యంగా బోరుబావుల కింద నీటి సౌకర్యం ఉంటే, నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రం వారు విత్తనం వేసుకోవచ్చు. అయితే ప్రధానంగా వ్యవసాయంలో విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి విత్తన ఎంపికలో రైతులు చాలా జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే విత్తనం ఏ రకంగా ఉంది అంటే నాణ్యమైన విత్తనం అంటే దాని యొక్క జన్యు స్వచ్ఛత ఏ రకంగా ఉంది, భౌతిక స్వచ్ఛత ఏ రకంగా ఉంది, ఆ విత్తనం యొక్క మొలక శాతం ఏ రకంగా ఉంది అనే విషయాలపైన మనం దృష్టి సారించుకోవాలి. ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య రైతులు మనకు మొత్తం అందరూ తెలుసు, పత్తి అత్యధికంగా సాగు చేస్తున్నారు. చాలామంది రైతులు ఈసారి ఈ ఏడు మాత్రం పత్తి సాగుకు చాలామంది ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గతంలో దాదాపు 14,000 వరకు క్వింటల్ ధర వచ్చింది కాబట్టి ఈసారి చాలామంది రైతులు పత్తికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తర్వాత వరి సాగు ఎక్కువగా చేపడుతున్నారు కాబట్టి రైతులు ముఖ్యంగా వరి విత్తనం కానీ, పత్తి విత్తనం కానీ, ఇతర ఏ పంట విత్తనాలు కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా అంటే విత్తనం యొక్క మొలక శాతం ఏ రకంగా ఉంది, భౌతిక స్వచ్ఛత ఏ రకంగా ఉంది, విత్తనం నాణ్యంగా ఉందా లేదా, జన్యు స్వచ్ఛత ఉందా లేదా చూసుకోవాలి. ఇది కాకుండా ముఖ్యంగా ప్రధానంగా విత్తనం కొనేటప్పుడు ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఏ డీలర్ దగ్గర అయితే వాళ్ళు విత్తనం కొంటారో ఆ విత్తనం కొన్నప్పుడు ఏంటంటే ఆ విత్తనం లాట్ నంబరు, బ్యాచ్ నంబరు, అప్పుడు అది విత్తనం తయారైన తేదీతో పాటుగా రైతులు డీలర్ దగ్గర నుంచి రసీదు తీసుకోవాలి. ఆ విత్తనం తీసుకున్న రైతులు కూడా ఎక్కడంటే అక్కడ పోయి విత్తనం తీసుకురావద్దు. ప్రధానంగా వ్యవసాయ శాఖ వారిచే లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర మాత్రమే విత్తనం కొనుగోలు చేయాలి. ఆ రసీదు పైన డీలర్ సంతకం పెట్టించుకోవాలి. అందులో ఆ విత్తనం పేరు, బ్యాచ్ నంబరు, లాట్ నంబరు, ఆ విత్తనం దొరికిన తేదీ ఇవన్నీ తీసుకొని రైతు కూడా సంతకం తీసుకొని ఈ పంట మొత్తం ఆ విత్తనం తీసుకున్న రసీదును పంట మొత్తం అయిపోయేంత వరకు కూడా జాగ్రత్తగా ఇంట్లో భద్రపరచుకోవాలి. ఒకవేళ మీరు విత్తనం వేసిన తర్వాత విత్తనం సరిగా మొలకెత్తకపోయినా, ఒకవేళ విత్తనం నాణ్యంగా లేకపోయినా మీరు వెంటనే చిన్నపాటి లెటర్ రాసి వ్యవసాయాధికారికి లెటర్ రాసి మీరు కంపెనీ పైన, ఆ డీలర్ పైన మీరు ఫిర్యాదు చేస్తే తగినంతగా మీకు నష్టపరిహారం అందించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులు ముఖ్యంగా విత్తనం తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు ఏంటంటే నకిలీ విత్తనాలు కూడా తీసుకుంటుంటారు. ఎట్లా అంటే నకిలీ విత్తనాలు అంటే వాళ్ళు విత్తనం ప్యాకింగ్ చూసుకుని చాలా అందంగా చాలా మంచిగా తయారు ఇస్తారు, కానీ దాని మీద విత్తనం పేరు ఉండదు, ఏముండదు, కానీ విత్తనం బాగుంటుందని చెప్పేసి అమ్ముతుంటారు. అది ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య మనం చూసాం హెచ్టీ కాటన్, హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అని చెప్పేసి గ్లైఫోసేట్ మందు వాడి కలుపు లేకుండా చూసుకునే రకం అది. అయితే అలాంటి పత్తి విత్తనాలు చాలామంది నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. కాబట్టి దయచేసి రైతులు ఆ రకంగా కొనకుండా, ఒకవేళ ఇప్పుడు హెచ్టీ పత్తి కాటన్కి గవర్నమెంట్ అనుమతి కూడా లేదు కాబట్టి దయచేసి రైతులు హెచ్టీ పత్తి విత్తనం తీసుకోకపోవడమే ఉత్తమము. అదేవిధంగా ఇది కాకుండా ప్రధానంగా వరి పంట కావచ్చు, ఇతర మొక్కజొన్న పంట కావచ్చు, ఇతర ఏ విత్తనమైనా సరే ఆ విత్తనం ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. అదేవిధంగా ఆ గ్రీన్ ఇంక్ తోటి రాసిన వివరాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ వివరాలన్నీ చూసుకున్న తర్వాతనే రైతులు ప్రధానంగా విత్తనం కొనుగోలు చేయాలి. ఇదే కాకుండా చాలామంది రైతులు ఏంటంటే నూనె గింజ పంటలకు సంబంధించిన విత్తనం కొనేటప్పుడు కూడా కొద్దిగా నూనె గింజ పంటలు ఏంటంటే మొలక శాతం కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కొద్ది అందులో చాలా జాగ్రత్త పడి విత్తనాలు తీసుకోవాలి. ఇది కాకుండా సరిగ్గా ప్యాకింగ్ చేసి ఉందని చూసుకొని దాని సీల్ కూడా వేసి ఉంటారు. ఆ సీలు వేసిన బ్యాగులు మాత్రమే మీరు తీసుకోవాలి. కానీ ఇష్టమైన విత్తనాలు తీసుకొని రసీదు తీసుకోకుండా వస్తే రైతు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా లైసెన్స్ పొందిన డీలర్ వద్దనే విత్తనాలు కొని నాణ్యమైన విత్తనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి. అదే కాకుండా పేరు లేకుండా, చాలా లేబుల్ లేకుండా అమ్మే విత్తనాలు మాత్రం మీరు కొనుక్కోకూడదు. ఇది కాకుండా ఏంటంటే కొన్ని పంటలు ముఖ్యంగా సోపరగా సంపర్కం చేసుకునే పంటలు, ముఖ్యంగా వరి తర్వాత కంది, పెసర, మినుము లాంటి పంటలు ఏంటంటే ప్రతిసారి డీలర్ వద్దనే పోయి విత్తనాలు కొంటుంటారు రైతులు. ఆ రకంగా కాకుండా ఒకసారి విత్తనం కొన్న తర్వాత వరి పంటలో కావచ్చు, ఒకసారి నాణ్యమైన విత్తనం కొన్న తర్వాత ఆ విత్తనాన్ని మనం దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా మనం వాడుకోవచ్చు. దానికి ఏంటంటే విత్తన శుద్ధి చేసుకుంటే చాలా బాగుంది. ఉదాహరణ వరిలో బావిస్టిన్ అనే కలుపు మందు 1 కిలో విత్తనానికి 1 గ్రాము బావిస్టిన్ మందుతోటి మనము
కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటే దాదాపు మనం అగ్గి తెగులు లాంటి చీడపీడలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి అనేది చాలా వరకు చాలా ప్రైవేట్ కంపెనీ విత్తన శుద్ధి చేసిన విత్తనాలు వేస్తుంటాయి. ఒకవేళ చేయనిచో మన ఇంట్లో వ్యవసాయ శాఖ వారి సలహాలు కానీ శాస్త్రవేత్తల సలహాలు పాటించి విత్తన శుద్ధి చేసుకొని తద్వారా ఏంటంటే ఇలాంటి చీడపీడలు మొక్క మొలకెత్తిన తర్వాత దాదాపు 20 నుంచి 30 రోజుల వరకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా కూడా మనం జాగ్రత్త పాటించవచ్చు. ఆ రైతు విజయవంతంగా పంట పండించాలంటే విత్తనం కొనుగోలు అనేది చాలా అతి ముఖ్యమైన ప్రాసెస్ కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాను. వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటర్ నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండే కట్టాలి. విత్తే ముందు శిలీంధ్ర నాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లమవుతాం.